తన భవిష్యత్తును అంధకారంలో నెట్టేశారంటూ ఓ కూతురు తన తండ్రిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో జరిగింది. కుటుంబ కలహాల కారణంగా కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటిని జేసీబీతో తండ్రి కోల రాంబాబు నేలమట్టం చేశాడు. అయితే తండ్రి చేసిన నిర్వాకంతో బాలిక కోల ప్రజ్ఞా సంధ్య శ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ మట్టిలో కలిసిపోయాయి. జరిగిన ఘటనపై ప్రజ్ఞా సంధ్యశ్రీ తండ్రిని నిలదీసినా అతని నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో బంధువుల సాయంతో ప్రజ్ఞా సంధ్యశ్రీ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా నాన్న చిన్నప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. నేను కాలేజ్కి వెళ్ళి బుక్స్ కోసం మా పెద్దమ్మ ఇంటికాడ ఉంటున్నాను. నా బుక్స్ కోసం వస్తే మా డాడీ అప్పటికి ఇల్లు కూల్చేశారు. నా వాల్యుబుల్ సర్టిఫికేట్స్ అన్ని పోయినట్టు ఉన్నాయి, కనిపించట్లేదు. దీనికోసం మీడియాని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళంతా వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకుని తీసుకువెళ్లారు మమ్మల్ని. నా వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఆ మూలన పడేసామని చెప్పారు. నా 10th సర్టిఫికేట్, ఎగ్జామ్ రాసిన సర్టిఫికేట్స్, పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్, ప్రైజ్లు, నా ఎంసెట్ నోట్స్లు ఇవన్నీ అందులోనే ఉండిపోయినాయి. అంతా నోట్స్ అంటే పెద్దగా రాసుకుంటాం కదా సార్. సామాను అన్ని ఇరిగిపోయాయి. అంటే మొత్తం అన్ని బయట తీయకుండా మొత్తం అన్ని కూల్చేసినట్టుగా అన్ని ఇరిగిపోయినట్టు ఉన్నాయి సార్. మేము పెద్దమ్మ ఇంటికాడ ఉన్నాము. గోల్డ్ బుక్స్ తీసుకున్నామని వస్తే అవన్నీ కూల్చేసారు. ఇప్పుడు గోల్డ్ ఎక్కడ పడి ఉందో ఎలా నెతుక్కోవాలి. ఇప్పుడు వచ్చారు. ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు మేము లేనప్పుడు వచ్చారు. వస్తే అప్పుడు మేము ఏదో తెలుసుకునే వాళ్ళం కదా, కూల్చుకోవద్దు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మేము లేని టైం వచ్చి మా వాల్యుబుల్ థింగ్స్ ఇవన్నీ కొలిస్తే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవన్నీ మేము తిరిగి తీసుకోగలమా?